నాన్న ఈ జ్యూస్ తీసుకో. నీకు మంచి శుభవార్త చెప్తాను. పసి మంచి వంశం, మంచి సాంప్రదాయం, మంచి పలుకుబడున్న కుటుంబం నుంచి ఓ మంచి అమ్మాయిని చూసి. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది మమ్మీ అసలా? ఏమైంది నానా? చూడు మమ్మీ, మంచి సాంప్రదాయం అంట, మంచి కుటుంబం అంట, మంచి వంశం అంట. డాడీ వయసులో అమ్మాయిని చూసి మళ్ళీ పెళ్లి. లేకపోతే ఏంటి బావా, నీ ఎదురుగా ఎంత హైట్ గ్లామర్ పెట్టుకుని మా అక్కలో తెలిసే మళ్ళీ ఏజ్ లో పెళ్లి చేసుకుంటున్నంత పెట్టే. మళ్ళీ అందుబాటులోకి వచ్చావురా. పెళ్లి నాకు కాదు బాబు, నీకు. నాకా? మమ్మీ, డాడీ నీ వయసులో కష్టపెట్టచ్చా చెప్పు? లేదు నాన్న. అందుకే నేను చేసుకోబోయే అమ్మాయిని నేనే సెలెక్ట్ చేసుకుంటా. తనకి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏమిటో ఆ లక్షణాలు? అమ్మాయి అన్నాక కొంచెం కొంటితనం, కాసింత చిలిపితనం, రవ్వంత అల్లరితనం, పిసరంతా పిచ్చితనం ఉండాలి. నాకు అలాంటి అమ్మాయే కావాలి. బాగా ఉన్నావా? వీడికి ఏదో అయిందిరా. భూత వైద్యుడు పిలవండిరా. ఎందుకు నువ్వు ఉన్నావు కదా? ఇలాంటి లక్షణాలు ఏవి లేకుండానే మీ అమ్మని నేను పెళ్లి చేసుకున్నాను రా. అయినా ఎవరన్నా అడిగితే మంచితనం గురించి అడుగుతారు. మంచితనమా? హ, ఈ ప్రపంచంలో ఉన్న మంచితనం అంతా మా అమ్మలోనే ఉంది. అంటే ఏంట్రా, నువ్వు ఇప్పుడు ఏ కాలేజీలోనో బస్ స్టాప్ లోనో అమ్మాయిని కనిపెట్టి దాని లైన్ లో పెట్టి ప్రేమలో పడగొట్టి వాళ్ళ నాన్న ముందు నువ్వు తొడగొట్టి ఆయన నిన్ను తిట్టి కొట్టి మెడపెట్టి బయటికి నెట్టి నువ్వు బేరబరి ఫేస్ ఎట్టి నా ముందు కన్నీరు పెడితే పోలా టోల్ది ఎరిపోలా. ఓ హలో డార్లింగ్, అతి త్వరలో నాకు నచ్చిన అమ్మాయిని సీయింగ్, ఆ అమ్మాయికి నా మనసులో మాట చెప్పింగ్, అది విని ఆ అమ్మాయి ఒప్పింగ్, వాళ్ళ ఫాదర్ దగ్గర బ్లెస్సింగ్, అప్పుడు మేము దండలు మార్చింగ్, ఫైనల్ గా మన ఫ్యామిలీ హ్యాపీ ఎండింగ్. ఏంటి పోలా? అద్దరి పోలా? బ్యాడ్ టైం అంటే ఇదే, ఇలాంటి మాటలే వస్తాయి. బ్యాడ్ టైం గుడ్ టైం నీకు తర్వాత తెలుస్తుంది డాడీ. నువ్వు రామావా? ఉన్నాడికి చెప్పరా. అసలు ప్రాబ్లం ఏంటంటే బావా, వాడు ఇంకా నిన్ను ఫాదరే అనుకుంటున్నాడు, డాడీ అనుకోవట్లే. మీ అన్నయ్యకి పెళ్లి కుదిరింది, 5 రోజులు ముందే రమ్మన్నారు. వస్తావా లేదో కనీసం అదన్నా చెప్పాలరా. నాకు ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది, నేను రాలేను. ఓన్లే కూర్చోమ్మా, కనీసం నువ్వన్నా ఈ టైంలో నన్ను అర్థం చేసుకున్నావు. ఏంటే కొంటెదను. ఈ ఇంట్లో ఎవరి ట్రాక్ వాళ్ళది. ఒరే వసి, నువ్వు ఇలాంటి ఫోటోలన్నీ అంటించుకునే బదులు నీకు నచ్చిన ఫోటో దొరకాలంటే ఎందుకో మీ నాన్న చెప్పినట్టుగా పెళ్లికి వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుందిరా. ఎలా మామ, ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది కదా. రేయ్, పులికి పేటాటం నేర్పాలా, నీకు జాలిలో బాల్యం నేర్పాలా చెప్పరా? అదే నువ్వు పెళ్లికి వెళ్ళావనుకో ఇనాస్ చెప్పేస్, అక్కడికే కుప్పలు తెప్పలుగా వచ్చే ఆడగుంట్లో పట్టు లంగాలు, ఏటాడు డ్రీమ్ లో మంచి పాట వేసుకున్నట్టుకున్నావు, మరి అమ్మాయి కనిపించిందా? కనిపించింది మావా. అందమైన కళ్ళు, నవ్వు, అన్నడుము, కానీ ఫేసే క్లియర్ కనిపిలా. ఏమయ్యా, నీది మిఠాయి కొట్టు కదా, నీ కొడుకుని ఏ కొట్టు వాడి కూతురుకు వచ్చి పెళ్లి చేసుకోవచ్చు కదా. పంతులు, వాళ్ళిద్దరు ప్రేమ ప్రేమ అని తిరుగుతున్నప్పుడే చూసుకోవచ్చు కదవా, ఈ దెబ్బలను తప్పుతుండే. ఏంద్రా, ప్యాంట్ వేసుకోగానే ప్రేమ? నువ్వేందే పెద్ద మనిషి బయట వేసుకోగానే ప్రేమ గుర్తుకొచ్చిందా? దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చింది అమ్మాయి చేయి పట్టుకుని పారిపోవడానికి కాదు. ఇక్కడ బుర్రలో ఆలోచన రాగానే నిర్ణయం తీసుకోకూడదు. ఇక్కడ ఈ మనసుని అడగాలి, మనసుని అడగాలి చేస్తున్న పని మంచిదా కాదా అని. అర్థమైందా? పిల్లల్ని కనడం కాదు, పెంచడం నేర్చుకోవాలి. అది పెంపకమన్నా ఇల్లన్నా ఇలా ఉండాలి. ప్రశాంతంగా శ్లోకాలు వినిపించాలి.
నానమ్మ ఈ ఒక్క శ్లోకం వింటేనే రామాయణం మొత్తం విన్నంత పుణ్యమని ఆ వాల్మీకి మహర్షి చెప్పారు. ఇంతకీ ఆ చేంటాపాక ఎక్కడుంది? ఏంటమ్మా కాలెట్టా? దండ పెట్టుకోవాలా? ఒసే ముసలి, నేను చూపిస్తున్నది నీకు కాదు, మా అక్కకి. వస్తాయి. అక్క, నా బట్టలు ఎలా ఉన్నాయి? నీ కాళ్ళ వల్ల వాటికే అందం వచ్చింది. మరి నా బుట్టలు గంధర్వ కన్యలా ఉన్నావు. థ్యాంక్ యూ అక్క. ఇంకెందుకు దొరుకుద్దే, పట్టుకోలేము. ఎక్కడికే ఎదుర్కొంటా పోతున్నా. ఏంటమ్మా గొడవ? చూడరా, నీ కూతురు గంగిరెద్దులాగా అలంకరించుకుని ఎక్కడికో పోతాంది. చూడనా? నా చిట్టి తల్లి అక్కను చూడు. పొద్దున్న లేచి యోగా చేసి శుభ్రంగా స్నానం చేసి గుడి సర్ది పూజలు చేసుకుంటూ తులసి కోట చుట్టూ తిరుగుతూ దండం పెట్టుకుంటూ తన చదువుతో పాటు రామాయణ మహాభారతాలు చదువు వినిపిస్తుంటుంది. ఇద్దరు ఒకటి చేస్తే బాగోదు నానా. ఈ 2000 ఏదో ఒకటి పట్టుకో. ఎందుకురా? ముందు పట్టుకో నాన్న, పట్టుకో. ఏం ఒప్పుకున్నానే? నా ఫ్రెండ్ ఉందే పల్లవి, దాని పెళ్లి 10 రోజుల ముందే రమ్మంది. వెళ్ళాలో లేదో అని ఆలోచిస్తుంది. నువ్వే వెళ్ళమని వేలు పట్టుకున్నావు. బాగా బాగున్నాను కదా? సరే నాన్న, వెళ్ళొస్తా. అలా కాదమ్మా. ఇదేంటి నాన్న కాలు కట్టంగా తీయమని చెప్పండి. దాన్ని తీసుకెళ్ళి వెనక్కి పెట్టండి రా. ఏమ్మా, ఆ 2000 ఏమనుకున్నావు? అది కూడా అదే. అది కూడా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. అమ్మ నాన్న 2 రోజులు వస్తానన్నారు పెద్దనాన్న. వాళ్ళు ఉంటేనే మరి పెళ్లి కళ. దూరమ్మత్త ఇట్లా విడు, నా తమ్ముడు కొడుకు, పేరు వశిష్ట. ఓరోరి, నువ్వు మా ధర్మే కొడుకువా? అవునండి. చిన్నప్పుడు ఇంత ఉండేవాడివి, ఎంత పెద్దోడు అయిపోయావు. చిన్నప్పుడు ఎవరైనా ఎంత వంతారా, పెద్ద అయ్యాక అంత అవుతారు నీలాగా. నువ్వు మాత్రం ఏంట్రా ఇంతే ఉండిపోయావు? ఎప్పుడు పెద్ద అవుతావు? లేక నీ హైట్ ఎంత బాబు? వసి పైకి రారా. హే అన్న, వస్తున్నా. అన్నా, ఆడేంటి పువ్వు పట్టుకుని తిరుగుతున్నాడు? వాడేదో ట్రై చేస్తున్నాడు లేరా. ఇంతకీ నీ మ్యాచ్ ఎప్పుడు? ముందు నువ్వెలా ఉన్నావు చెప్పు. నేను బానే ఉన్నాను రా, నువ్వెలా ఉన్నావు? సూపర్, త్వరగా ఫ్రెష్ అప్ వచ్చి. ఓకే డన్. సుబ్బయ్య బాబాయ్. సీతారత్నం బాగున్నావా? కుర్చీ కూర్చోండి. ఆ కుర్చీ కాదు, పిఠాపురం జమీందార్ గారు కుర్చీ పట్టండి. జమీందార్ గారు కూర్చో పెట్టండి. చెప్తున్నావు కదా. నా నోటితో చెప్తున్నా. కింద కూర్చున్నాయండి బాబాయ్. కింద కూర్చోటం పట్టాను. అయినా కుర్చీ వచ్చే ఈ కుర్చీలు కూర్చుంటా కదా, తోసేయడం ఎందుకు? నువ్వు ఆ కుర్చీలో కూర్చోవడం ఏంటి? పిఠాపురం. దులుపుడా ఏం మర్యాద? అవును, మీ అన్నయ్య పెద్ద సుబ్బయ్య బాబాయ్ రాలేదేంటి? అడిగా, అన్నయ్య పెళ్లికి రావా అన్నయ్య అని అడిగా. ఇట్లాంటి చిన్న పెళ్లికి నేను ఎందుకు వస్తాను, నువ్వు వెళ్తే అంటే నేను వచ్చేసాను. పైగా ఆయన గారు రెడీ అవ్వాలంటే మామూలు విషయమా? 100 డ్రెస్సులు, ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియదు. 100 పాదరక్షలు, ఏ పాదరక్షలు దొరుకోవాలో తెలియదు. అయ్యారు కొన్ని మర్చిపోతున్నా. ఏంట్రది? ఉంగరాలు. మనకు 5ఏనా? ఆయనకి 5, 10 మొత్తం 20. కాళ్ళకి ఏళ్ళకి అవన్నీ వేసుకొని రావాలంటే కనీసం 5 గంటలు పట్టు. సరే కానీ మంచి కాఫీ తాగాలని ఉంది. నువ్వు కాఫీ కోసం వెళ్ళాడు బాబాయ్. కాఫీ కాదు, ఏది కావాలన్నా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. నువ్వు కాలు మీద వేసుకో. సుబ్బయ్య బాబాయ్ కాఫీ రా. సుబ్బయ్య బాబాయ్ కాఫీ అంటారా? సుబ్బయ్య బాబాయ్ కాఫీ అంటే ఇవ్వండిరా. సుబ్బయ్య బాబాయ్ కాఫీ అంట. అలాగేనమ్మా. అత్తయ్య మావయ్య, ఈ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్. అత్తయ్య మావయ్య, మీరేం టెన్షన్ పడకండి. నేను పెళ్లి చూడటానికి కాదు, అన్ని పనులు చేయడానికి వచ్చాను. వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేస్తాను, పన్నీర్ చల్లుతాను. అసలు మీరు ఏ పని చెప్పినా చక్కమని చేసేస్తాను. చలాకీగా ఉంది. పిల్ల బలే చలాకీగా ఉందండి. నా నోటితో చెప్తే నాకు అదో తృప్తి. స్టార్ట్ అయింది. వేడి వచ్చావయ్యా? నీకు చిన్న గ్లాసు, మీకు పెద్ద గ్లాసు. వాసన భేషుగా ఉందనుకో. సుబ్బయ్య బాబాయ్కి స్టీల్ గ్లాస్ ఇస్తారా? ఊరుకో బాబాయ్. సుబ్బయ్య బాబాయ్కి స్టీల్ గ్లాస్ ఇస్తారా? ఊరుకో బాబాయ్. సుబ్బయ్య బాబాయ్కి స్టీల్ గ్లాస్ ఇస్తారా? ఊరుకో బాబాయ్. సుబ్బయ్య బాబాయ్కి వెండి గ్లాస్ ఇవ్వాలి. ఎందులో ఇవ్వాలి? అదే సంగతి. ఏం మర్యాద? రై మెల్లిగా పిలిచరా, గ్లాస్ నోట్ వదురుద్ది. పెళ్లిలో వచ్చింది వదులుకోకూడదండి. ఎందుకంటే తర్వాత వస్తుందారా తెలియదుగా. అన్నా, ఏంటి ప్రోగ్రామ్ ఏంటి? అరే, నేను ఎలాగో పెళ్లి కూతురు ఫోటో తీసుకురాలేకపోయాను, నువ్వైనా తీసుకురారా. నీకు పెళ్లి కూతురు ఫోటో కావాలి అంతేగా? త్వరగా తేరా. నేను తీసుకొస్తా. ఏమి పెళ్లి కూతురా? పెళ్లికి చీర బాగుంటుంది కదా. పెళ్ళైతే ఓకే గానీ ఈ చీర కట్టుకోవడం అవి నా వల్ల కాదే. ఫ్యాషన్ డిజైనర్ ఇక్కడ ఉండగా మీకెందుకు వరి? కొత్తగా ఎలా కట్టాలో నేను కట్టి చూపిస్తా.
షార్ట్ మా అన్న పెళ్లి కూతురు ఫోటో తెమ్మన్నాడు. ఐ గాట్ ఇట్. అసలు పెళ్లి కూతురు మనమే పదవి ఫోటోలు దిగుదాం. పిఏ ఏంటి? ఫోటోలు అబ్బాయి. అయితే రా పీకే. పీకే అంటే పెళ్లి కూతురు. పెళ్లి కూతురు పెళ్లి కూతురు. రండి రండి రండి. ఈ పూలతో నేను టక్ ఫోజులు ఇస్తాను, టక్ ఫోటోలు ఇస్తాయి. నా జడబా రావాలి. పికే పికే కొంచెం రైట్. అర్జెంట్ గా కత్తి కావాలి. బాలక వెళ్ళి కొబ్బరికెళ్తే నువ్వు గులాబీ పూలే. నువ్వు ఫోటో అప్పుడే తీకు. ఆయన చాలా బరువు ఉన్నారు బాబు. అమ్మే చూసుకోవచ్చు. రోజీ థ్యాంక్ యూ. రోజీ ఏంటి గోలా? సూరమత ఇదిగో ఫోటోలు బాయ్. మా సూరమతకు ఒక మంచి ఫోటో దింపబ్బా. అబ్బా నాకు ఇప్పుడెందుకు లేవే ఈ ఫోటోలు? అదేంటి సూరమత, రేపు నువ్వు పోతే ఓ మంచి ఫోటో కావాలిగా. నాకు పోతే అప్పుడే పంపించేద్దాం అనుకుంటున్నావా? అయినా అబ్బాయి పెళ్లి కూతురు తీయాల్సిన ఫోటోలు దానికి తీస్తావేంటి? ఈ పప్పాయి బాంబోలు పప్పాయి కాదలుడు. ఇస్కో కిచిడి కిచిడి కర్నా హై మావా. ఏ పిల్ల డబ్బులి. ఏం డబ్బులు? ఏం డబ్బులా? ఏనుగు పిల్లగా నీళ్ళు ఉఫ్ అని బయటకు కుదావు కదా, దానికి ఫోటోలు తీసాం కదా, ఆ డబ్బులు రీల్ డబ్బులు. ఫోటోలు బాచాయా? అవన్నీ తర్వాత, నా డబ్బులు నాకి. అది మరేమో మరి మా నాన్నని రిజర్వ్ బ్యాంక్ పంపించాను. అక్కడి నుంచి రాగానే ఇచ్చేస్తాను, సరేనా? అయ్యో సూరమత, నా డబ్బులు. కాఫీ. సుబ్బయ్య బాబాయ్ అంటే నువ్వేనా? నువ్వా? సరే పర్లేదులేమ్మా. ఇదిగో కాఫీ తీసుకొస్తానండి. ఇంతమంది తీసుకురాలేదు. కొంచెం చెప్పమ్మా, తొందరగా తీసామని. ఏందమ్మా అరిసెలు భోజనంలో పెడతారులే. సొప్పి బాబాయ్ ఎన్ని గ్లాసులో కాఫీ తీసుకెళ్తుంటే కింద పడిసి వెండి గ్లాస్ కింద పడిపోయింది. ఏం పర్లేదు బాబాయ్, నేను ఇంకో వెండి గ్లాస్ తెప్పిస్తానులే. ఇదిగో సీతారత్నం, భోజనం టైం అయింది. ఒకేసారి భోజనం చేస్తే పోలా. కూర్చో. రేయ్ సుబ్బయ్య బాబాయ్ భోజనం అంట. వెండి పళ్ళెంలో ఇగో బంగారపు మర్చిపోయారని చంపేస్తాను. బంగారు వెండి పళ్ళెంలో బంగారపు. అసలు మర్యాద ఏంటి ఇది? ఈ విషయం అర్జెంట్ గా అన్నా చెప్పాలి. అన్నాయ్, ఇక్కడ ఏం మర్యాదలు అన్నాయి? ఏం మర్యాదలు? ఇక నాకే వెండి పళ్ళెంలో బంగారు పూత అన్నం పెడతారంటే ఇక నువ్వు వచ్చుంటేనా బంగారు పళ్ళెంలో డైమండ్ పూత అన్నం పెట్టేవాడు అన్నాయ్. అన్ని కాళ్ళ దగ్గరకే వస్తున్నాయంటే నువ్వు లేస్తే తోస్తున్నారు. అబ్బో నువ్వు మిస్ అయ్యావన్నాయ్, నువ్వు మిస్ అయ్యావు.